స్పీడ్ న్యూస్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను అమర్చి రైతుల నడ్డివిర్చే కార్యక్రమం చేపట్టిందని సిపిఐ కార్యదర్శి బాలకృష్ణయ్య ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ ఏడీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కొమరంభీం జిల్లా ఆది ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10.39 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి సామర్థ్యం 5.54 టీఎంసీలుగా ఉంది. దీంతో డ్యాం నుంచి ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కోర్టుకు ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ దంపతులు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే మురళీనాయక్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ అయ్యారు. ట్రంప్ విధించిన సుంకాలపై వినతిపత్రం అందించారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి ఆక్వా రైతుల ఇబ్బందులపై చర్చించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని సురేశ్వర ఆలయంలో 1,00,000 బిల్వార్చన, అభిషేకం, పూజలు నిర్వహించారు. బాసర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ఆలయంలోని భక్తులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ఆల్ఫెండజోనల్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం టాబ్లెట్లను పంపిణీ చేస్తోందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ధర్నా నిర్వహించనుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు తెలిపారు. సెప్టెంబర్ 19న నిర్వహించే బీఆర్ఎస్వి మహాధర్నా పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిష్కరించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బాలికల పాఠశాలలో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వంటగది తాళం పగులుగొట్టి సామాగ్రి దొంగిలించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.